హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఆనపకాయ కర్రీ అయితే పాలు పోసి చేయబోతున్నానండి. పచ్చిమిర్చితో అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎలా వండాననేది మీ అందరికీ ఒక ఐడియా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి చపాతీ, రోటీ, పుల్కా ఎందులో తిన్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఇలా ముందుగా నేను తీసుకున్న ఆనపకాయని ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి, పీల్ తీసేసి. సొరకాయ ఒకటి ఉంటుంది, ఆనపకాయ ఒకటి ఉంటుందండి. ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట. సొరకాయతోని చేసుకోవచ్చు, ఆనపకాయతోని చేసుకోవచ్చు. కాకపోతే రెండిటికి వేరు వేరు టేస్ట్ ఉంటుంది. కాయ ఒకటే అయినా కానీ టేస్ట్ అయితే వేరుగా ఉంటుందన్నమాట. ఆనపకాయతో చేయడానికి ట్రై చేయండి. ముందుగా అయితే దీనికి నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. నిన్న కూరగాయలకి వెళ్ళామండి, సండే కదా, కూరగాయలు తీసుకుని వచ్చాం అనమాట. వెళ్ళినప్పుడు మార్కెట్లా ఉంటుంది మా ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. అక్కడ ఉంటే తీసుకున్నాను అనమాట. భలే ఉందండి, చిన్నకాయ లేతగా ఉందన్నమాట. చూడగానే చాలా ముద్దుగా అనిపించి వెంటనే తీసేసుకున్నాను. చాలా రేర్గా నాకు దొరుకుతుందండి ఏంటో మరి ఆనపకాయ అనేసరికి. అందుకని నేను యాక్చువల్లీ ఆనపకాయతో పులుసు కూడా చేస్తారండి, దానికోసం అని చెప్పి తీసుకున్నాను, ముక్కల పులుసు పెడదామని. కానీ ఈయనకి బాక్స్లో పెట్టడం కోసం అని చెప్పి ఆనపకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. అయితే నేను ముందుగా ఆయిల్ వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఆనపకాయ ముక్కలు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను ఈ ఆనపకాయ కర్రీ అనేది సపరేట్గా మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఇది నేను మండే మార్నింగ్ చేస్తున్నాను, అంటే బాక్స్కి లంచ్లోకి అని చెప్పి మా వారి కోసం అని చెప్పి చేస్తున్నా అండి. ఎక్కడైనా మీరు వీడియో కనుక మిస్ అయినట్టు అనిపిస్తే, ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే కనుక నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో తీసి అయితే పెడతాను. చేసిన కర్రీ సపరేట్గా వీడియో పెడతాను అనమాట. అది కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇలా సాల్ట్ కొంచెం వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకుని మూత పెట్టేసుకొని దీన్ని మగ్గనివ్వాలన్నమాట. పొద్దున్నే బాక్స్ పెట్టాలంటే యుద్ధానికి రెడీ అయినట్టే అనిపిస్తుందండి ఏంటో కానీ. ఎందుకంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి కదా. కొంచెం లేటుగా లెగుద్దాంలే, సండే అంతా బద్ధకం అయిపోతుంది కదా, అంటే చేద్దాంలే పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తామా, ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడన్నా పనులు ఆగినవంటే మండే మార్నింగ్కి చాలా బద్ధకం అయిపోతుంది అనమాట. ఈరోజు కూడా అలానే అయిందండి. 7కి స్టార్ట్ చేస్తే కుకింగ్ నాకు ఎంత లేట్ అయిపోయిందంటే, ఆనపకాయ ముక్క అయితే చెక్ చేసుకున్నాను, మంచిగా అయితే కుక్ అయిపోయింది. తర్వాత ఇందులో మనము పాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు పోసిన కర్రీ అనేసరికి బాగోదేమో అని అనుకుంటారేమో, అస్సలు అలాంటి భ్రమలు ఏం పెట్టుకోవద్దండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ ఆనపకాయ కర్రీని మీరు ఇలానే తినేయచ్చు అన్నట్టుగా అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇందులో కారం అనేది యాడ్ చేసుకోకూడదండి, పచ్చిమిర్చితోనే చేసుకోవాలన్నమాట. ఇలానే సేమ్ ప్రాసెస్ మనము వంకాయలతో కూడా చేసుకోవచ్చండి. తెల్ల వంకాయలు ఉంటాయి కదా, పొడవుగా ఉంటాయే, వాటితో చేసుకోవచ్చు. నీలం వంకాయలు పొడవుగా ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. బీరకాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. మీరు ఎలా చేసినా కానీ ప్రాసెస్ అంతా, అంటే ఏ వెజిటేబుల్తో చేసిన ప్రాసెస్ మాత్రం ఇలానేనండి, ఇంతనే చేసుకోవాలన్నమాట. మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతలోపు అంటే ఈయన లేచారు. లేచిన తర్వాత నాకు కంగారు అనమాట, హడావిడి. ఇంకా లెగనంత వరకు ఒక్కటైతే, లేచిన తర్వాత ఇంకా కంగారు వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను చట్నీ కోసం అనేది పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను అండి. అలా కట్ చేయకుండా వేయిస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకని నేను ఇలా చీరికల కింద చేసేసుకొని వేయించేసుకున్నాను. ఇదే మూకిడిలో
ఉత్తి ఒక కూర పెట్టయితే పంపించబుద్ధి అవ్వదండి. ఎప్పుడైనా సరే 2 రకాలుగా చేస్తా అనమాట. ఇప్పుడు పాలు పోసి వండాను కదా కర్రీ అయితే, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కారం సరిపోకపోయినా ఇబ్బంది పడకుండా తినాలి కదా అని చెప్పి సైడ్ ఇంకొకటి ఏదైనా చేసి పెడతా అనమాట. ఇక్కడైతే నేను ఎగ్ బుర్జీ కింద చేస్తున్నా అండి. మామ్స్ ఫేవరెట్ రెసిపీ కదా, అందరికీ ఐడియానే ఉండుంటుంది కదా ఎలా చేయాలనేది. ఎందుకంటే పిల్లలు వద్దు అనకుండా, అంటే పిల్లలనే కాదు పిల్లల నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే వద్దు అనకుండా తినే రెసిపీ అనమాట. ఈజీగా అయిపోతుంది 2 మినిట్స్లో అనమాట. పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా అయితే వేయించేసుకోవాలి. ఇది ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మీ దగ్గర ఎగ్స్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు అన్నట్టు అయిపోతుంది అనమాట. ఎలాంటి వాళ్ళైనా సరే వద్దు అనకుండా తినేస్తారండి. ఇలా చేసుకుంటే కనుక మీరు ఎప్పుడైనా సరే బాక్స్ పెట్టేటప్పుడు ఇలా ఏదైనా సైడ్ డిష్ ఏం చేయాలని ఆలోచించకుండా ఎగ్స్ ఉంటే ఇలా బుర్జీ కింద చేసి పెట్టేసేయండి. ఆనియన్స్ అనేది ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపుతో పాటు కారం కూడా యాడ్ చేసేసుకుంటాను అనమాట. ఇందులో ఇంకా వాటర్ వేయవలసిన అవసరం అనేది లేదండి. మనము కోడిగుడ్డు పొరట అనేసరికి చాలా రకాలుగానే చేస్తూ ఉంటారు. మసాలా వేస్తారు, మసాలా లేకుండా వేస్తారు, వాటర్ యాడ్ చేసుకొని చేస్తారు. ఇది వాటర్ యాడ్ చేయకుండా మనకి స్ట్రీట్ స్టైల్ అనమాట, రోడ్ మీద దొరుకుతుంది కదా ఆ విధంగా వాటర్ యాడ్ చేయకుండా చేసుకునే రకం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో కానివ్వండి ఇదంటే అంత నచ్చదు అనమాట. ఎగ్ అనేసరికి ఎగ్కి సంబంధించిన రెసిపీ అనేసరికి ఎందుకోనండి అంత ఇష్టం ఉండదు. ఈయనకైతే చాలా ఇష్టము. వాటర్ యాడ్ చేసి చేసిన దానికన్నా ఇలా చేస్తే కొంచెం మంచిగా తింటారనమాట. ఇలా కోడిగుడ్లని మంచిగా ఉప్పు కారము పసుపు వేసుకుని వేయించేసిన తర్వాత కోడిగుడ్లని ఇలా కొట్టి వేసేసుకోవాలి. నేనైతే ఒక 2 కోడిగుడ్లు వేసుకుంటున్నాను. మీ చాయిస్, మీకు కావాలనుకుంటే ఎన్నైనా వేసుకోవచ్చు, ఆనియన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇది కాకపోతే కొంచెం అన్నంలోకి కలవటానికి ఉంటుంది కదా అని చెప్పి నేను ఆనియన్ అనేది యాడ్ చేశాను అనమాట. పిల్లలకి మీరు చేసుకున్నారనుకో ఇందులో పచ్చిమిర్చి తక్కువ వేసుకొని సేమ్ ప్రాసెస్ ఇలానే చేసేసి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకొని రైస్ వేసేస్తే కనుక ఎగ్ రైస్ అయిపోతుందండి. లేదు మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ధనియాల పొడితో పాటు కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇందులోనే రైస్ యాడ్ చేసేసి కనుక కలిపేశారనుకో ఎగ్ రైస్ అయితే మసాలా ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. మనం చేతిలో పని కదండి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ బాక్స్లో ఇష్టంగా తినే రెసిపీ కదా, ఎలా ఏ రకంగా చేస్తే వాళ్ళు తింటారు అనేది మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈయన కోసం అని చేస్తున్నాను కదా, ఇందులో మసాలాలు ఏమి యాడ్ చేయలేదు, కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఇంతే, మనకి దగ్గరగా అయిపోయిందంటే కనుక రెడీ అయిపోయినట్టే. ఈరోజు ఇంకొకటి కూడా మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేశారంటే కనుక మీకు ఏంటి అనేది అర్థం కాదనమాట. అయితే మనకి గమ్ముని తొందరలో టిఫిన్ ఏం చేయాలనేది అర్థం కాదు. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో టిఫిన్ చేసుకునే అంత టైం ఉండదు కదండి. అంటే పప్పు పిండి నానబెట్టడం మర్చిపోతాము, దోశల పిండి కానీ ఏమి ఉండదు అనుకోండి ఇంట్లో, ఆ ఉప్మా తినలేము చేసుకొని. ఎంతసేపు ఉప్మా ఏం తింటాము, అలా అనుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు నేను ఇన్స్టెంట్గా టిఫిన్ అయితే వేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. అందరికీ చాలా నచ్చుతుంది. నాకైతే ఇక్కడ యుద్ధమే అన్నాను కదా మీ అందరితోని, 4 పొయ్యిల మీద 4 పెట్టేశాను అనమాట. రైస్ పెట్టుకున్నాను, టీ పెట్టుకున్నాను, ఒక పక్కన కర్రీ ఉడికిపోతుంది, ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట. అయితే నేను ఇక్కడ దోశలు వేద్దాం అనుకున్నా అండి. దోశల కోసం అని చెప్పి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని 3/4 కప్పు తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న కప్పుతో 3/4 కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. అంటే దీంట్లోకి ఒక 2 స్పూన్ అయితే మైదా వేసుకున్నానండి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదండి, 2 స్పూన్లు సరిపోతుంది అనమాట. మీరు ఏ కప్పు ఏ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నా కానివ్వండి 2 స్పూన్లు మైదా పిండి అయితే సరిపోతుంది. దాంతోపాటు ఇంకొక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి. 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి. మీరు తీసుకునేది ఏ కప్ అయినా ప్రాబ్లం లేదు.
తగినంత సాల్ట్ వేసేసుకొని అందులోనే మనం కలర్ కోసం అని చెప్పి, అంటే మనకి దోశ అనేది క్రిస్పీగా రావాలి, మనకి కాలినట్టుగా రెడ్ కలర్లోకి రావాలి కదా, అందుకోసమని కొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ అయితే వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే కనుక స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. సాఫ్ట్గా మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా అయితే మిక్సీ అయిపోవాలి. చూసారా ఎంత బాగా అయిపోయింది కదా. దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా అన్నమాట వేసుకోవాలన్నమాట. అంటే వంట సోడా అంటారు కదా, అది ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. వెంటనే వేసుకుంటే మనకు అంత మంచిగా ఉండదండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని వేసుకున్నారనుకో మీకు ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దోశలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. మీరు చెప్తేనే కానీ తెలీదు వాళ్ళకి, దోశ పిండి ఇలా చేశాను అని మీరు చెప్తేనే కానీ తినే వాళ్ళకి అర్థం కాదనమాట. అంత బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేను దోశలు కూడా వేసి చూపిస్తాను మీకు ఇందులోనే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఇలా మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకున్న తర్వాత పెనం పెట్టుకొని దీనికి మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. నేనైతే గీ వేసుకొని చేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి. నేతితో వేసుకునే దోశలు భలే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం పెనం మంచిగా వేగిపోయిన తర్వాత దోశలకి మనం ఎలా తీసి వేసుకుంటామో అలానే మనం గరిటతో తీసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. కాకపోతే ఇలా మనకి గట్టిగా ఉంది అని అనిపిస్తే ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాక ఇలాగ వాటర్ అనేది పీల్చుకుంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దోశల పిండి పలుచగా ఉంటుంది కదా, అలా ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా ఇన్స్టెంట్ దోశలు అయితే రెడీ అయిపోతుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మేమైతే టిఫిన్ చేసేసాము. నేను ఈయనకి బాక్స్ పెట్టిచ్చేసాను, నా ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారనమాట. మీ అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఒక పక్క కాలిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా అంటుకోవండి, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మీరు ఎటువంటి భయం పెట్టుకోక్కర్లేదు అంటుకుంటాయేమో అని చెప్పి. చూసారా ఎంత బాగా వచ్చినాయో కదా. ఇందులోకి కాంబినేషన్గా నేను ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్నాను కదా, అందులో కొబ్బరి వేసుకొని పుట్నాల పప్పు వేసుకొని చట్నీ అయితే చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పల్లి చట్నీతో కూడా తినేయచ్చు అనమాట. దీంట్లో ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి. నార్మల్ దోశలే, మీరు టేస్ట్ చేస్తేనే కానీ మీకు అర్థం కాదు ఇది ఎలా ఉంది అనేది. ఒక్కసారి తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. నేను చేసిన అనపకాయ కర్రీ కూడా ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఎలా వచ్చిందనేది ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. నేను ఈ దోశల రెసిపీ, ఆనపకాయ రెసిపీ అనేది సపరేట్గా మళ్ళీ సపరేట్ వీడియోస్ తీసి అయితే పెడతాను. మీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే కనుక ఆ వీడియోస్ చూస్తే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.